న్యూస్ ఏపీ శాసన మండలిలో వైసీపీ కూటమి మధ్య డైలాగ్ వార్ నడిచింది. కూటమి పాలనలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. కళ్యాణి వ్యాఖ్యలకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఉమెన్ సేఫ్టీలో కూటమి సర్కార్ ముందుందన్నారు అనిత. మదనపల్లి కేసులో ప్రభుత్వ ఒత్తిడి వల్లే నిందితుడి బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పారు హోంమంత్రి అనిత. ఇంటర్మీడియట్ అమ్మాయి కనిపించకుండా పోయి 2 రోజులు అయిందని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష క్వశ్చన్స్ కూడా అడుగుతాను. కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష పోలీసులు స్పందించలేదు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది అధ్యక్ష. అలాగే యలమంచిలి కాన్స్టిట్యున్సీలో రాంబెల్లిలో అధ్యక్ష ఒక అమ్మాయి ఏమో ఒకడు జైలు నుంచి బెయిల్ మీద వచ్చి వేధిస్తేనే అధ్యక్ష ఆమె కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల అధ్యక్ష ఆ అమ్మాయికి ఇంటికి వచ్చి ఫేక్ వచ్చి చంపేశాడు అధ్యక్ష. పక్క కాన్స్టిట్యున్సీ హోంమంత్రి గారు కనీసం కుటుంబానికి పరామర్శ చేయడానికి ధైర్యం చెప్పడానికి వెళ్ళని పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే తీసుకుంటే అధ్యక్ష ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారంటే శ్రీధర్ అనే వ్యక్తి ఎంత దారుణం అధ్యక్ష. మహిళను లోపరుచుకొని అబార్షన్స్ చేయించాడు. 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఎంత ప్రెజర్ ఆ రోజు ఆ నేరస్తుల మీద పెట్టకపోతే నేరస్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను సభలో చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు మేము తీసుకుంటున్న చర్యలు అధ్యక్ష, ఈరోజు హై ప్రయారిటీ ఉమెన్ సెక్యూరిటీ, హై ప్రయారిటీ చైల్డ్ సెక్యూరిటీ. పోక్సో కేసుల్లో ఈరోజు నేను చెప్తాను అధ్యక్ష 3 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. NDPS కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? మేము ఈరోజు కేసులు బుక్ చేస్తున్నాం. ఇంతకు ముందులా దాచుకొని మేము కూర్చోలేము. సరఫరాలకు మేము సపోర్ట్ చేయలే. ఈరోజు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ జరిగింది అనుకుంటే మేము ఇక్కడ కూర్చొని అరెస్టులు చేస్తున్నాం కాబట్టి NDPS కేసులు పెరిగినాయి. మేము గర్వంగా చెప్తున్నాం మేము NDPS కేసులు పెంచామని.